మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే అక్క. ఓవరాల్గా చూసుకుంటే మరి ద్వాదశ రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? వ్యక్తిగతంగా చాలా మంది ఉగాది స్టార్ట్ అవుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా హోప్స్ ఉంటాయి. సో ఫస్ట్ గా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి మీ లైఫ్లో ఉన్న కష్టాలన్నీ పోయి మీరు లైఫ్లో ఏదైతే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీ విష్ ఏదైతే ఉందో అది ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. సో మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా చూస్తే బాగుంది, కానీ మధ్యలో కొన్ని చోట్ల అనవసరంగా అంటే కోల్డ్ వార్స్. ఒకటి ఏంటంటే శిరీష, మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా వాళ్ళకి ఎవరితో అయినా గొడవ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గొడవ ఉంది, లేదా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అంటే గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకునే క్రమంలో వీళ్ళు చేసే కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవతల వాళ్ళకి చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. అంటే సమస్యని వీళ్ళు పరిష్కరించుకోవాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా వేరే రకంగా అది పెద్దదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎందుకు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీతో ప్రాబ్లం ఉంది అని అనుకోండి ఎగ్జాంపుల్. సో నేను మీతోనే కూర్చుని మీతోనే మాట్లాడడం అనేది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. సో ఇక్కడ మనుషులందరూ మనం చేసే తప్పు ఏంటంటే, ప్రాబ్లం ఉన్న వాళ్ళతో కాకుండా మిగతా వాళ్ళతో అది డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇదే సిచ్యువేషన్ మేషరాశి వాళ్ళకి చాలా చోట్ల ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ప్రాబ్లం ఎవరితో ఉందో వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో డిస్కస్ చేయకుండా వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల ఉన్న ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళతోనే మాట్లాడుకొని కొంచెం దాని గురించి డిస్కస్ చేసుకుని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే దీనివల్లే వర్క్ స్పేస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్లనే వీళ్ళకి కొంచెం ఈ పీస్ ఆఫ్ మైండ్ అనేది కొంచెం దూరం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పెద్దది కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు అక్క? స్టూడెంట్స్కి ఫోకస్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. కొన్ని చోట్ల బ్యాలెన్స్ అనేది చాలా అవసరం, ఫోకస్ అయితే చాలా అవసరం. ఆ ఫోకస్, డెడికేషన్, విల్ పవర్తో ముందుకు వెళ్ళినట్లయితే కనుక కెరియర్ పరంగా కావచ్చు, వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, కొన్ని ఆర్ట్ వైజ్ అంటే చాలామంది ఎడ్యుకేషన్లోనే కాకుండా స్పోర్ట్స్ అని, ఆర్ట్స్ అని చాలా విషయాల్లో కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్. సో దానికి కూడా అంటే కొంచెం మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫోకస్ ఆ విషయాల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీసెస్లో కావచ్చు, ఎగ్జామ్ విషయంలో కావచ్చు, కొంచెం ఫోకస్డ్గా ఉండడం. ఏ విషయంలోనైనా అంటే స్టూడెంట్ ఒక ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా తను స్పోర్ట్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, టాలెంట్కి సంబంధించిన విషయాల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఆ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు మరి? శిరీష, జాబ్ చేసే విషయంలో ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వీళ్ళ ముందు మంచి మాట్లాడినా వెనకాల చాలామంది బాగా జరిగిందని మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ విషయాల్లో ఎప్పుడైతే వీళ్ళకి తెలుస్తాయో అది కొంచెం కోల్డ్ వార్గా మారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరూ కూడా డైరెక్ట్గా విషయం గురించి మాట్లాడుకోరు. మీరు నన్ను ఇలా అన్నారు, లేకపోతే నాకు ఇలా తెలిసింది అనేది. అంటే ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఎందుకు మాట్లాడారో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయరు, వీళ్ళు అడిగే ప్రయత్నం చేయరు. దీనివల్ల సమస్యలు అంటే వీళ్ళకి తెలియకుండానే వెనక చాలా పాలిటిక్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి పర్టికులర్గా జాబ్ చేసేవాళ్ళు, ప్రమోషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే సిచ్యువేషన్స్ని కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కోల్డ్ వార్స్ పెట్టుకోవడం, డైరెక్ట్గా మాట్లాడడం అనేది, ఏదన్నా సిచ్యువేషన్స్ బాగాలేకపోతే దాని గురించి రియాక్ట్ అయ్యే విధానంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. అక్క, ఎవరికైతే మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ ట్రై చేస్తుంటారు కదా, మరి వారికి ఎలా ఉంటుందంటారు? మ్యారేజ్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి సంబంధించి పెళ్ళి ఎవరికైతే కాలేదు ఈ సంవత్సరం అంటే అరేంజ్డ్ మ్యారేజ్ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. లవ్ మ్యారేజ్లో కొన్ని డిఫికల్టీస్ ఉన్నప్పటికీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా చేసుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని కష్టాలు ఉంటాయి. పేషెన్స్తో దాన్ని క్లియర్ చేసుకునే ఆ వే అనేది తెలిస్తే ఈజీ. స్ట్రెస్ అయితే అవుతారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే పెళ్లి వరకు అయితే తీసుకెళ్తారు. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్
వైఫ్ అండ్ అంటే పెళ్లి అయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మేబీ థర్డ్ పర్సన్స్ వలన కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ పర్సన్ అంటే మనకి మేబీ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో అంటే వైఫ్ కాకుండా హస్బెండ్ కాకుండా ఇతర వ్యక్తుల వల్ల వీళ్ళిద్దరికి ఎక్కువ గొడవలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉండే గొడవల కంటే కూడా వేరే వాళ్ళ గురించి గొడవలు పడడం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ట్రై టు అవాయిడ్ వేరే పర్సన్స్ గురించి మాట్లాడుకోవడం, వేరే వాళ్ళని మీ ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ చేసి అంటే థర్డ్ పర్సన్కి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదైనా ఉంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి రిలేషన్షిప్లోనైనా సరే ఎక్కడైనా సరే ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళతో డిస్కస్ చేయడం మాత్రమే మంచిది. అలాగే ఓన్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఇయర్లో మేషరాశి వారికి బాగుంటుందంటారా? ఓన్గా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ డెసిషన్స్ అనేది క్విక్గా తీసుకోవడం మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్రతిదీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంచెం డబ్బులు లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బిజినెస్ పరంగా చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం. ఏ విషయంలోనైనా సరే మీకు ఇంత లాభాలు చూపిస్తాం, మీకు ఇలా ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనకి చాలా జరుగుతున్నాయి కదా, వీళ్ళకు కూడా అలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని బ్లైండ్గా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కావచ్చు, మార్కెటింగ్ విషయాల్లో కావచ్చు కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అని అంటే ఎక్స్పాన్సెస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పాన్సెస్ ఈక్వల్గా ఉంటాయి. అంత గ్రేట్గా మనం లాభాలు వచ్చేస్తాయి అని చెప్పలేము, వచ్చేది ఖర్చు అవుతూ ఉంటుంది. అక్క ఈ రోజులలో చాలా మంది అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా సో అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ. ఎడ్యుకేషన్ పరంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ రాశికి సంబంధించి ఏదైనా కంట్రీ వెళ్ళాలి, విజిట్ చేయాలి ఫ్యామిలీతో అనుకునే వాళ్ళకి కానీ సిచ్యువేషన్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. వీసాలకి అంటే ఎవరైనా వెళ్ళాలి అనుకొని వీసాకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా ఈ ఇయర్ అవి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీసాల పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలామంది. మరి హెల్త్ ఎలా ఉంటుందంటారు? హెల్త్ పరంగా చూసుకుంటే మెంటల్ ప్రెషర్స్ చాలా ఉంటాయి వీళ్ళకి. ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెంటల్ ఇల్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేయటం, నా గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఒక ఇద్దరు మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారేమో వీళ్ళే అనుకుంటుంటారా, ఆ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే శిరీష, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఎంత బాగా వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేసి ప్రే చేస్తే అంత మంచిది. అంటే చాలా వరకు మేబీ పేషెన్స్ కోల్పోవడం, బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల దేవుడు లేడు, ఇంకా మన లైఫ్ ఇంతే, మన జీవితం అంతే అని చాలామంది అనుకుంటారు. ఈ రాశే కదా ఎవరైనా సరే. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఈ రాశికి సంబంధించి ఎంత బాగా ప్రే చేసి, ఎంత బాగా వాళ్ళు టెంపుల్స్కి తిరగటం, ఇంట్లో పూజ చేయటం, మరీ ముఖ్యంగా దేవుడున్నాడు అని నమ్మి తనని తాను అలాగే దేవుణ్ణి నమ్మి ఎవరైతే బాగా ప్రే చేయగలుగుతారో ఈ రాశికి సంబంధించి కొంచెం వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్గా వీళ్ళకి వచ్చేసి ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఓకే, తను ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అంటే ధర్మబద్ధంగా ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, ఏం తింటే హ్యాపీగా ఉంటారు, గుడికి వెళ్తే హ్యాపీగా ఉంటారా, వాళ్ళకి నచ్చిన మనిషితో మాట్లాడితే హ్యాపీగా ఉంటారా, నచ్చింది తింటే హ్యాపీగా ఉంటారు, ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో ఆ మార్గాల్ని వెతుక్కొని తనని తాను ఎప్పుడూ కూడా అంటే నేను అందరికంటే తక్కువ అనే ఫీలింగ్లో దయచేసి ఎప్పుడు మాత్రం ఉండద్దు. సో అలా తనని తను మోటివేట్ చేసుకుని మెడిటేషన్, యోగా, ప్రేయర్స్, సెల్ఫ్ జర్నీ, స్పిరిచువల్గా తను ఒక జర్నీ స్టార్ట్ చేయడం, ఇవి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మెంటల్ పీస్ దొరుకుతుంది, తన లైఫ్లో తనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అక్క ఇయర్లో వీరు ప్రాపర్టీస్ కొనడం కానీ, న్యూ వెహికల్స్ కొనడం కానీ ఉంటుందంటారా? ప్రాపర్టీస్ ఛాన్స్ ఉంది. ఎవరైనా ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా, లేదు ఎవరైనా ఫ్లాట్, విల్లా, ఒక ప్రాపర్టీ ఓన్ చేసుకోవాలనుకున్నా ఇయర్ అనుకూలంగా ఉంది. కానీ కొనే ముందు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, డాక్యుమెంటేషన్ క్లియర్గా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ వైజ్ చూస్తే చాలా బాగుంది. బట్ చాలా ఫియర్స్తో ఉంటారు, ప్రతిదీ కూడా ఈజీగా అంటే వాళ్ళకి లైఫ్లో
జరిగిన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏదైనా నమ్మటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రతిదీ ఫ్రాడ్ అని చెప్పలేము, ప్రతిదీ కరెక్ట్ అని కూడా చెప్పలేము అనే ఒక డైలమాలో ఉంటారనమాట. బట్ ఈ సంవత్సరం అయితే కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. కొనాలి అనుకునే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, ప్రాపర్టీస్కి సంబంధించిన ఆ వెరిఫికేషన్ కానీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మరి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటారు? ఫినాన్షియల్గా ఇన్కమ్ వస్తుంది, అదే ఇదిగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎస్. మరి ఓవరాల్గా ఈ ఇయర్ మొత్తం ఇంకా బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు వీళ్ళకి? ఆ దైవం ఈ దైవం అని ఏం లేదు, దేవుడు ఎవరైనా ఒకటే. ఫస్ట్ వీళ్ళు బలంగా ట్రస్ట్ అయితే చేయాలి, పేషెన్స్గా ఉండటం, బ్యాలెన్స్డ్గా ఉండడం. ఇంకొకటి ఏంటంటే దత్తాత్రేయ స్వామి కానీ, శివుడికి సంబంధించిన ఆరాధన కానీ చేయటం వల్ల ఏదైతే కొంచెం ఈ ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నాయో అవి తగ్గి సిచ్యువేషన్స్ అనేవి బ్యాలెన్స్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్క ఓవరాల్గా ఈ ఇయర్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ.